హాయ్ దోస్తులు, నేను మీ చెన్నకేశవ రెడ్డి. మన తెలుగువారు ఎంతో గొప్పగా జరుపుకునే పెద్ద పండుగలో భోగి మరియు సంక్రాంతిని మా గ్రామ ప్రజలు ఎలా జరుపుకుంటారో మీకు చూపించాలనుకుంటున్నాను. ఇందులో మొదటి రోజు భోగి. ఇంట్లోని అనవసరమైన వస్తువులను తగలబెట్టి భోగి మంటలు వేస్తాము. ఇది నూతన ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇక రెండవ రోజు సంక్రాంతి. సంక్రాంతి పండుగ గురించి చెప్పాలంటే ఇది మన తెలుగు వాళ్ళకు మాత్రమే కాదు, మొత్తం భారతదేశంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈరోజు సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశికి ప్రవేశించే రోజు కావడంతో దీనిని మకర సంక్రాంతి అని పిలుస్తారు. అలాగే ఇది వ్యవసాయ పండుగ. మన రైతులకు ఇది చాలా పెద్ద పండుగ. కొత్త పంట వచ్చి ధాన్యం నిల్వ చేసి వాళ్ళ గోదాములన్నీ నిలుపుకుంటారు. ఇది పుణ్యకాల సమయం. ఈ సమయంలో ఎవరు ఆకలితో ఉండకూడదని చాలా గొప్పగా దాన ధర్మాలు కూడా చేస్తారు. ఇది చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే పండుగ. సూర్యదేవుణ్ణి ఆరాధించి జీవితంలో వెలుగు, ఐశ్వర్యం రావాలని కోరుకుంటారు. ఇందుకోసం సంక్రాంతి పండుగ రోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందు చాలా చక్కగా రంగోలీలు వేసి ఆ రంగోలీల మధ్యలో పాల పొంగళ్ళను కూడా ఏర్పాటు చేస్తారు. ఇలా ఏర్పాటు చేసిన పాల పొంగిళ్లను ఇంటిల్లపాది కలిసి చాలా చక్కగా వండుతారు. ఇలా సూర్యదేవుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో ఇంటి ముందు పాల పొంగిళ్ళు పెట్టడం వల్ల ఇల్లు ఎప్పుడు ధనధాన్యాలతో సమృద్ధిగా విరాజిల్లుతుంది అని మా ప్రగాఢ విశ్వాసం. సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉంటాం, మన కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా ఆ రోజు ఖచ్చితంగా ఇంటికి వచ్చి వాళ్ళ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడానికి చాలా ప్రయత్నిస్తారు. కుండల్లో ఉన్న బియ్యం ఇలా చక్కగా ఉడికిన తర్వాత వీటిని వంచుకుంటాం. ఈ రోజుల్లో మనం ప్రతి ఒక్కటి గ్యాస్ మీద చేస్తున్నాం, కానీ సంక్రాంతి పండుగకి ఇలా సహజ పద్ధతుల్లోనే చేస్తాము. సంక్రాంతి పండుగ రోజు పెట్టే ఈ పాల పొంగిళ్ళలో పాల్గొనడానికి పిల్లలు ఎంతో ఉత్సాహం చూపిస్తారు మరియు ఎంతో మురిసిపోతారు. చివరగా ఇంటిల్లపాది సంక్రాంతి పొంగిళ్ళ వద్దకు చేరుకొని కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి సూర్య భగవానుని మొక్కుకొని ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం తీసుకుంటారు. ఇలా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పొంగిల్లో పాల పొంగిళ్ళు, పొంగిల్లో పాల పొంగిళ్ళు, పొంగిల్లో పాల పొంగిళ్ళు అని 3 సార్లని మా గోత్రమైన వెయ్యిన్ని యనమన్నూరు గోత్రాన్ని స్మరించుకోవడం మాకు ఆనవాయితీగా వస్తోంది.
చివరగా మా గ్రామ దేవత దగ్గర కూడా పొంగిళ్ళు పెట్టి మా గ్రామ దేవతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకోవడంతో మాకు సంక్రాంతి పూర్తవుతుంది.